ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బుధవారం నుండి మొదలవనుంది. అయితే భారత్, పాకిస్తాన్ వెళ్లేది లేదని తేల్చి చెప్పడంతో హైబ్రిడ్ పద్ధతిలో టీమిండియా తన మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడనుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఇటీవల చేసిన ఓ పని తీవ్ర వివాదానికి దారితీసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దేశాల జాతీయ జెండాలను కరాచీ స్టేడియంలో ప్రదర్శించారు. అయితే ఇందులో భారత్ జెండా లేకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. భారత్ తన మ్యాచ్లను దుబాయ్లో ఆడుతుందని, అందుకే ఆ దేశ జెండాను ప్రదర్శించలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్ కూడా తొలి మ్యాచ్ భారత్తో ఆడుతుంది. దీంతో ఆ దేశ టీం కూడా పాకిస్తాన్కు ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ల జాతీయ జెండాలను ప్రదర్శించలేదని పీసీబీ వర్గాలు చెప్పాయి. కానీ ఈ ఘటన పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. వస్తున్న విమర్శల నేపథ్యంలో పీసీబీ దిగొచ్చింది. భారత్ జెండాను కరాచీ స్టేడియంలో ప్రదర్శించింది. దీంతో ఈ వివాదానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముగింపు పలికినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా గురువారం బంగ్లాదేశ్తో తలపడనుంది. అలాగే ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో దుబాయ్ వేదికగా తలపడనుంది.